హలో ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ టెక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్కి సంబంధించిన చిన్న ట్రిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉపయోగించే వాళ్ళందరికీ కూడా ఈ ట్రిక్ హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో పూర్తిగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక మీకు ఈ ట్రిక్ తెలుసో లేదో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళందరికీ వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఆండ్రాయిడ్ యూజర్స్ అందరికీ కూడా వేరు ప్లేసెస్లో ఈ ట్రిక్ అయితే ఉపయోగపడుతుంది. కానీ వాట్సాప్ అందరూ కూడా ఉపయోగిస్తుంటారు కాబట్టి నేను వాట్సాప్లో ఈ ట్రిక్ మీకు ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. మీరు టెక్స్ట్ ఎక్కడికి ఇచ్చేస్తున్నా కానీ అక్కడైతే మాత్రం ఇది బాగానే వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్కి చూడండి, నేను ఇక్కడ హాయ్ హౌ ఆర్ యూ అని కీ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి స్టార్టింగ్లో ఉన్న హెచ్ ఆటోమేటిక్గా క్యాపిటల్ అయిపోతుంది అనమాట. కానీ ఏదైనా కారణం వల్ల మీకు మధ్యలో ఎక్కడైనా ఏదైనా ఒక వర్డ్కి క్యాపిటల్ లెటర్ కావాలనుకుంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్తాం, బ్యాక్ స్పేస్ ట్యాప్ చేస్తాం, ఇక్కడ షిఫ్ట్ కీ దగ్గర ట్యాప్ చేసి హెచ్ కీ చేస్తాం. ఈ విధంగా చేయడం వల్ల కొంత టైం అయితే మాత్రం మనకు వేస్ట్ అవుతుంది. అలా కాకుండా దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఎగ్జాంపుల్కి చూడండి, నేను ఇక్కడ ఆర్ దగ్గర లాంగ్ ప్రెస్ చేశాను, అదేవిధంగా సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఎక్కడ కూడా ఎలాంటి బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మనకి అప్ ఏరోలో ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చూస్తున్నారు కదా, మనకి ఏ క్యాపిటల్గా మారింది. లేదు వద్దనుకుంటే మళ్ళీ ట్యాప్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు మరొకసారి మొత్తం క్యాపిటల్స్గా మారింది. ఈ విధంగా సైకిల్ అవుతూ ఉంటుందన్నమాట. మరొకసారి ట్యాప్ చేస్తే మొత్తం స్మాల్ లెటర్స్కి వస్తుంది. ఇది కేవలం ఒక వర్డ్కి మాత్రమే కాదు. ఇక్కడ నేను లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ దగ్గరికి వెళ్తున్నాను. మొత్తం సెలెక్ట్ ఆల్ అయిన తర్వాత నేను ఏం చేయబోతున్నానంటే ఇక్కడ ఈ బటన్ దగ్గర మరొకసారి ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే సింగిల్ వర్డ్కి ఏ విధంగా సైకిల్ అయిందో మొత్తం వేరు కేసెస్లో ఇక్కడ కూడా సైకిల్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ట్యాప్ చేసినట్టయితే మొత్తం ఈ విధంగా టైటిల్ కేసులోకి మారింది. ప్రతి వర్డ్కి సంబంధించిన ఫస్ట్ లెటర్ క్యాపిటల్గా మారిందనమాట. మరొకసారి ట్యాప్ చేస్తే మొత్తం క్యాపిటల్స్లోకి మారుతుంది. మరొకసారి ట్యాప్ చేస్తే ఈ విధంగా టెక్స్ట్ ఇంతకుముందు ఏ విధంగా ఉండేది అలా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ సింపుల్ ట్రిక్ మనం టెక్స్ట్ ఎక్కడైనా ఎడిట్ చేస్తున్నప్పుడు, ఏదైనా మెసేజ్ పంపిస్తున్నప్పుడు రాంగ్గా కీ చేసినా లేదా మొత్తం సెంటెన్స్లో ఉన్న లెటర్స్ అన్నింటి కేసెస్ మార్చాలనుకుంటే చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. డీటెయిల్స్ మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. అందరికీ విషయం తెలిసేలా తప్పకుండా వీడియో కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.